డానియల్ 5th క్లాస్. ఇక్కడ సాలిటరీ గ్లోబల్ స్కూల్స్ అత్తాపూర్ బ్రాంచ్. మొన్న ఇది నోటీస్ విన్నాము, బాధపడిండే. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 years ఉన్నాము. ఉంటే ఇక్కడ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా ఉండే. ఈ 5,000 crores తోటి వేరే ప్లేసెస్లో డెవలప్ చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇల్లులు కూల్ చేసి అమ్యూజ్మెంట్ పార్క్ కట్టి ఇది స్టాచ్యూస్ కడితే ఏమొస్తుందని నేను అడుగుతున్నా. స్టాచ్యూ కడితే ఆనర్ వస్తుంది, కానీ మళ్ళీ అప్పుల్లో మేము ట్యాక్స్ అవన్నీ కడుతూ మొత్తం కడితే మాకే డబ్బులు లాస్ అవుతుంది. వేరే ప్లేసెస్లో మూసి అవన్నీ మంచిగా డెవలప్ చేయమని వేడుకుంటున్నాము. ఇంకా వేరే ప్లేసెస్లో డెవలప్ చేయాల్సిన ప్లేసెస్లో అవన్నీ చేయకుండా ఇక్కడ 450 ఫ్యామిలీస్ ఇంకా 500 ఫ్లాట్స్ అవన్నీ డిస్ట్రాయ్ చేసి ఇక్కడ కడితే ఏమొస్తుందని మేము అనుకుంటున్నాము. మాకు ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఉన్నాయి. ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఇంకా ఓకే, ఇంకా అంతే. ఇంకా ఇది మంచిగా అయిపోతే, డిస్టర్బింగ్గా ఉంది కానీ ఇది మంచిగా అయిపోతే అప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ అవన్నీ మంచిగా రాసుకోవచ్చు. ఇది మేమందరం ఫ్రెండ్స్ అట్లీస్ట్ మోర్ దెన్ 6 years వరకు ఇక్కడనే ఉన్నాము. మళ్ళీ అన్నప్పుడు మాకు ఏ ఫ్లాట్ వద్దు, మేము ఇక్కడనే ఉంటాం. మేము ఇక్కడ అందరం హ్యాపీగా ఉంటాము. ఎవ్రీ ఫెస్టివల్స్కి అన్నీ ఏమీ రిలీజియన్ ఫైట్స్ లేవు, అవేం లేవు. ఎవ్రీ ఫెస్టివల్కి అందరు వచ్చి చిన్న ఫ్యామిలీ లాగా అందరు మంచిగా ఉంటారు. వేరే అపార్ట్మెంట్స్ కూడా అవన్నీ కూల్ చేస్తున్నారు, అవి కూడా కూల్చకుండా ఉంచమని వేడుకుంటున్నాం. రోహిణి 7th క్లాస్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అత్తాపూర్ నుంచి. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం అందరూ షాక్ అయిపోయినాం, మా ఫ్యామిలీ కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కానీ. సో షాక్ అయినాము, ఇంకా బాధపడుతున్నాము. రేపే ఎగ్జామ్ ఉంది నాకైతే, కానీ ఇక్కడికి వచ్చి నాకు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఎంత హార్ట్కి టచ్ అయిందో అర్థం చేసుకోవాలి. సో ఇలా చేయకుండా ఇంకా హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్లేసెస్లో ఇంకా మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు చేస్తే, కానీ ఈ దగ్గర ఎవరు చూడరు కూడా చేసినా కూడా. సో నార్మల్గా ఆనర్ వస్తుంది గాంధీజీ గారికి, కానీ ఈ ఫ్లాట్స్ తీసేసి చేస్తే వేస్ట్ కదండి. సో అక్కడ మేమైతే లీగల్గా ఇక్కడ మా బఫర్ జోన్ 2024లో బఫర్ జోన్ ఇంకా వేరే జోన్స్ ఇచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ తీస్తారు అని చెప్పారు. 2025లో ఏం కాలేదు, మొత్తం వదిలేసారేమో అనుకుంటే మళ్ళీ 2026లో మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే మొత్తం అపార్ట్మెంట్ తీసేస్తారంట ఒక్కటేసారి. మొత్తం అపార్ట్మెంట్ తీస్తే ఎలా అండి? అదే నేను చెప్పాను. ఏం మాట్లాడుకుంటారంటే ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము, టెంపుల్స్కి అవన్నిటికీ దగ్గర అన్నీ దొరుకుతాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడైనా వేరే దగ్గర వస్తుందా అని క్వశ్చన్ చేస్తూ బాధపడుతున్నారు. సరిగా పడుకోవట్లేదు, మా డాడీ వర్క్ చేసట్లేదు, మా మమ్మీ తినట్లేదు సరిగా. నాకు కూడా రోజు అదే అసలు తీసేస్తారు అని ఆలోచిస్తే నెక్స్ట్ టైం ఏమవుతుందో అని భయం అవుతుంది. ఫస్ట్ వాళ్ళు పేపర్లో ఇస్తే నేను సడన్గా ఎందుకు అసలు ఈ అపార్ట్మెంట్ సడన్గా గాంధీ సరోవర్కి ఎందుకు తీసేస్తున్నారు అనుకున్నా. అప్పుడు పుట్టింది గుజరాత్లో, అక్కడ చేయాలి కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇంకా గాంధీ ఇప్పుడు బతుకుంటుంటే ఇన్ని ఫ్లాట్స్ని ఇంకా ఇన్ని ఫ్యామిలీస్ని బయటపడేసి ఒక నా స్టాచ్యూ కట్టువు అని చెప్పేవాడు కాదు. ఇంకా వెళ్తే స్కూల్స్ కూడా దగ్గర, ఆల్రెడీ నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి నిన్ననే. మళ్ళీ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతే వేరే స్కూల్కి షిఫ్ట్ దూరం మా స్కూల్కి ఇస్తే వేరే స్కూల్కి షిఫ్ట్ అయ్యి ఎగ్జామ్స్ మధ్యలో ఆపేసి మళ్ళీ అదంతా ఎందుకు? ఊరికే ఎందుకు? గాంధీ సరోవర్ వేరే దగ్గర ఓపెన్ ఏరియాస్లో కట్టచ్చు కదా, ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు తీసేసి కట్టాలి ఇప్పుడు? సో పుట్టింది గుజరాత్లో, ఇంకా అక్కడ కట్టాలి కదా, వాళ్ళే కట్టట్లే, మరి ఇక్కడే ఎందుకు ఇన్ని అపార్ట్మెంట్స్ తీసేసి కడుతున్నారు? ఐ ఫీలింగ్ టూ మచ్ బ్యాడ్ బికాజ్
my school is too much rear and my friends are here. I have 3 to 4 years memories here. That's why. So I'm feeling too much sad. What do your parents have said about this demolition? They are saying if they demolish, but because this is our own house, Yeah. we are not for rent, and we have some loan left still. That's why. So if we take one more loan, then we have to pay the first loan, then the second loan. That's Which class do you study? in 5th class. Are you preparing for exams right now? Yes, I have to. In this disturbing area, so how do you prepare? I don't know. This time I think I will get too much less mark because first I have the tension of this and tension of exams. So finally, what do you say about this demolition? I think they should not because there are too many people and retired officers here. Thank you.